వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విద్యతో సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని, అందుకే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్యను పేదలకు అందించడంతో పాటు క్రీడలో విద్యార్థులకు ప్రోత్సహించాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లాలో అరుట్లలోని 15 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం విద్యాశాఖపై ఈ ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. 24,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థులకు ఈనాడు ఈ ఆరుట్ల గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంకితం ఇవ్వడమే కాకుండా 27 లక్షల మంది విద్యార్థులకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలలో బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల పైన ఉన్న బడ్జెట్లో 8.5% దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఈనాడు విద్యాశాఖ మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంది. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి, ఎక్కడో చిన్న అనుమానం, ఎక్కడో పేదలకు మన మీద ఒక అప్పనమ్మకం. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మా పిల్లలకు సరైన చదువు రాదనో, అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగవనో రకరకాల అనుమానాలు ఈనాడు పేదలకు ఉన్నాయి. అందుకే ఈ అనుమానాన్ని పోగొట్టాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసం పెంచాలి. రేపటి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పేదల పిల్లల నుండే డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలే నాయకులను తయారు చెయ్యాలి అంటే ఈ పాఠశాలలను పునరుద్ధరించాలి అన్న ఆలోచనతోని విద్యా కమిషన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి సంపూర్ణమైన నాకు విశ్వాసం ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈ విద్యా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన. వారు చాలా గ్రామాలు తిరిగిండ్రు, చాలా జిల్లాలు తిరిగిండ్రు. ఫుట్బాల్ క్రీడల్లోని ప్రపంచ దిగ్గజం మెస్సీని హైదరాబాద్కు పిలిపించి కోట్లాది మంది పిల్లలకు క్రీడా స్ఫూర్తిని ఇవ్వాలని తాను ప్రయత్నిస్తే అందులో కూడా రాజకీయాలు వెతికి విమర్శించే సంస్కారం ఉన్నవారు మన రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ మన రాష్ట్రానికి వస్తే గర్వపడాల్సింది పోయి కొంతమంది కడుపులో కుళ్ళుతో కుమిలిపోతున్నారని విమర్శిస్తున్నారు. ఆ కుళ్ళు కుతంత్రాలతోనే వారు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కొట్టుకుపోతున్నారని అన్నారు. అందుకే ఈనాడు ఎవరు విమర్శించినా ఏమనుకున్నా సరే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభించడం. 2034 ఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన పిల్లల్ని క్రీడల్లో తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అని చెప్పి ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నా. ప్రపంచ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తికి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1,000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన
ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు స్వయంగా ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడని కొంతమంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలోని హన్మకొండలో పర్యటించారు. స్థానిక హనుమాన్ నగర్కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు వయసు 15 ఏళ్లైన ఆ వ్యాధి కారణంగా కేవలం 2-3 నెలలు పిల్లాడిగానే కనిపిస్తున్నారు. పైగా కాళ్ళు కూడా పనిచేయవు. జీవితంతో పోరాడుతున్న ఆ చిన్నారికి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ను కలిసి ఆయన సినిమా డైలాగును ఆయన ముందే చెప్పాలన్నది ఒకే ఒక్క చివరి కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా ఆ బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిరంజన్కు ప్రేమగా పలకరించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాలుడు ఆరోగ్య పరిస్థితి అందిస్తూ చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అతడి వైద్య ఖర్చుల కోసం ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు. ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను. మన ఇద్దరం ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు. ఏనన్నా ఖచ్చితంగా చూద్దాం. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. छोटा गब्बर सिंह जुटा कुछ అవునా మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఇక్కడ ఏం చేస్తారా? ఏం క్యాంటీన్లో చేస్తారు? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? లేదు, మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి. మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. ఎలా ఉంటాం? మంచిగా ఉంటాం? బాగా చూసుకుంటామా? కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? ఈ లోపల ఎంత 11 17? ఓకే. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మరుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1,167 కోట్ల భారీ వ్యాయామంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులోని జరిగిన ఈ కార్యక్రమంలోని కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశాను, అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల వద్దాక గేటు పడుతుంది, మేమందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడటం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా క్యాంపెయిన్లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్తాం జరిగింది.
సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ. అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలోని హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మరియు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ యోగా భారతదేశ ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వమని, ప్రధాని నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అన్నారు. 8, 9 చేతులు పక్కన నుంచి నెమ్మదిగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కొత్త ఖండాలు మీరు ఒత్తిడి తీసుకోవడానికి వచ్చిన కారణంగా మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 1, 2, 4, 5, 6, 7. పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు సూచించిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ చేరుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారికి, అదేవిధంగా జేసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నాలుగు బయట పెట్టి ట్యూబ్ల వేగంగా చల్లబడుతుంది. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి ఆలయంలోని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా రాజకీయ నాయకులు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని సందడి చేశారు. వైసీపీ అధినేత జగన్ కి ఏపీ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడి మాట్లాడుతున్నానని, డిఎస్సీపై అనుమానాలు ఉంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడికి సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ తెలిపారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్ళు చర్చకు రావాలని అన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సీ నియామకాలు ఆపలేరని అన్నారు. అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచున్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ మా జై హింద్. అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచున్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలోని 2.5 కోట్ల వ్యాయామంతో నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను మంత్రి గోటిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే
అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం మరియు టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొంటూ కొత్త రోడ్లు, స్థానికుల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయడమే పనిగా పెట్టుకున్నారని, మన రాష్ట్రంపై పెత్తనం కోసం పక్క రాష్ట్ర నాయకులు చేస్తున్నారని, సింగరేణి కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్ హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇక సింగరేణి బాయిబాటలో భాగంగా గోదావరి కాన్ని 11 ఇంక్లైన్ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించిన ఆమె మాట్లాడారు. ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్ను ఆమె సందర్శించారు. కార్మికులకు కనీస అవసరాలు తీర్చకుండా ప్రభుత్వం ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇక అండర్ గ్రౌండ్ మైనింగ్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టనున్నారని అన్నారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొత్తం గోదావరి కనిలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా గోదావరి కని ఇంకొక 30,000 మందికి కూడా అదనంగా ప్రజలకు, సామాన్య ప్రజలకు కూడా సింగరేణి ఫిల్టర్ సిస్టమ్ ద్వారా నీళ్ళు అందిస్తున్నారు ఇప్పటికే. కానీ ఈ సిస్టమ్ అంతా కూడా 4 years నుంచి కట్టకుండా ఒక 20 కోట్ల డబ్బు దీంట్లో పోసి వృధా అయిపోయినందుకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మొత్తం గోదావరి కనిలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా గోదావరి కనిలో ఉన్నటువంటి కార్మికులు. కాబట్టి మేము టీఆర్ఎస్ అండ్ హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఫిల్టర్ బెడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ఖచ్చితంగా స్వచ్ఛమైన నీరు అందించాల్సినటువంటి కనీస బాధ్యత సింగరేణి మీద ఉంది. కాబట్టి స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి ఫిల్టర్ బెడ్ పనులు తొందరగా పూర్తి చేసి ఈ ర్యాపిడ్ ఫిల్టర్ సిస్టమ్, ఈ 7 layers ఏదైతే ఉందో తొందరగా పూర్తి చేయాలని యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేస్తాను. టీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్తాను ముఖ్యమంత్రి గారు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలోని 52 అడుగుల గల ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ అభినవ ఉద్దాడ శంకర భారతి స్వామి వారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే మరియు రాజేందర్ రెడ్డితో సహా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠాను అంబర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి నిర్వహించిన మీడియా సమావేశంలోని కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు సోషల్ మీడియా ద్వారా బాధితులను గుర్తించి తమను టాస్క్ ఫోర్స్ పోలీసులుగా పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఒక బాధితుడిని భయభ్రాంతులకు గురిచేసి నగదు అలాగే బ్యాంక్ ఖాతాల ద్వారా 41,000 రూపాయలు డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. हमें कंप्लेंट 14 जून को कंप्लेंट आया. कंप्लेनेंट हरी बाबू कुकटपली के रेसिडेंट है. वो लोग ये आदमी रियल एस्टेट बिजनेस और गोल्ड बिजनेस भी करता है. तो उनको इंस्टाग्राम में एक व्हाट्सएप में एक मैसेज आया
दैट अननोन पर्सन से मैसेज आया कि हम भी गोल्ड बिजनेस करते हैं एंड मेरे पास कम दाम में गोल्ड है अवेलेबल, तो आप गोलनाका एरिया जब आएंगे तब आपको ये गोल्ड कम दाम में दिला दूंगा। टास्क फोर्स पुलिस बुक और इंक्वायरी करना है, वो मूसी के रिवर के पास लेकर गए थे। देन इमीडिएटली उसको मारा एंड उनको थ्रेटन भी किया। देन उसके बाद उनके पास एक ICICI క్రెడిట్ కార్డ్ లేకే సో అందరూ ఒకరొకరికి తెలుసు అండ్ మన ఇది లైక్ ఈ ఏరియానే అందరు మంది ఉంటారు, మోస్ట్లీ మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఉన్న కుత్బుల్లాపూర్లో ఉంటున్నారు, గోల్నాక అంబర్పేట, సో వాళ్ళు ఒకరికి తెలుసు బికాస్ స్మాల్ జాబ్స్ చేస్తున్నారు. మనకి సంతోష్ కుమార్ మెయిన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 18వ జనరల్ కౌన్సిల్ సమావేశం నాగోల్లోని శుభం కన్వెన్షన్ సెంటర్లోని ఘనంగా జరిగింది. జూన్ 17, 18 తేదీలలో నిర్వహించిన ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 3,000 మందికి పైగా జనరల్ కౌన్సిల్ సభ్యులు, జాతీయ కార్యవర్గ ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, ఏజెంట్లు హాజరయ్యారు. జీవిత బీమా ఏజెంట్లు, పాలసీదారులకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలోని విస్తృతంగా చర్చించారు. ఇక బీమా రంగంలోని వేగంగా జరుగుతున్న మార్పులు, ఏజెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఇక ఫెడరేషన్ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. నా పేరు రజిత అండి. నేను సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ లేడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నానండి. ఇది ప్రోగ్రామ్ ఏంటంటే 18th జనరల్ బాడీ కౌన్సిలింగ్ గురించి దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. దాదాపు 14,55,000 మంది ఏజెంట్స్ ఉన్నా కూడా మేము ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ప్రతినిధులనే పిలవడం జరిగింది. ప్రతినిధుల తరఫు నుంచి దాదాపు ఇందులో 3 లక్షల మంది లేడీ ఏజెంట్స్ కూడా ఉన్నారు. ఆ లేడీ ఏజెంట్స్ వీళ్ళందరం కలిసి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మొత్తం మీద కూడా మేము పరిష్కరించుకోవాలనేసి మేనేజ్మెంట్ అని పిలవడం జరిగింది. మేనేజ్మెంట్ ముందు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ అంగరంగ వైభవంగా కూడా మేము జరుపుకుంటున్నాము. దేశం నలుమూలల నుంచి కూడా మొత్తం. అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండలంలోని దొంగలు రెచ్చిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM మిషన్ను ఎత్తుకెళ్లి నగదును దోచుకున్నారు. అనంతరం ATM బాక్స్ను సింగనమల్ల మండలం ఆకులేడు గ్రామ సమీపంలోని పడేసి తగలెట్టిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇక బుక్కరాయ సముద్రంలోని SBI ATMను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రాత్రి వేళల్లోని ATM యంత్రాన్ని పూర్తిగా ఎత్తుకెళ్లారు. అనంతరం సింగనమల్ల మండలం ఆకులేడు ప్రాంతానికి తీసుకెళ్లి నగదు ఉన్న భాగాన్ని తెరిచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఆధారాలను చెరిపివేసే ఉద్దేశంతో పెట్రోల్ పోసి ATM బాక్స్ను తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు. విజయవాడ రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులోని విద్యుత్ ఘాతం కారణంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అకస్మాత్తుగా పొగలు మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాయ్ బాయ్. Video. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
వచ్చింది మేడం.
గుజరాత్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వడోదర జారోద్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు మరణించారు. కోటంబి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న లగ్జరీ బస్సు ముందుకు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనపై సమాచారం అందుకున్న జారోద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘోర ప్రమాదంలోని మరో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఎవరైతే ఇంకా